రాజధానిపైన చంద్రబాబు ప్లానింగ్ ఎలాంటిదంటే రాష్ట్రం విడిపోయే నాటికి రాజధాని నిర్మాణానికి 5 లక్షల కోట్లు అవసరమంటూ కలలుగన్నారు. 2014లో గెలవగానే క్యాపిటల్ నిర్మాణానికి 1,00,000 కోట్లు కావాలని అసెంబ్లీలో చెప్పారు. ఢిల్లీని తలదన్నేలా రాజధానిని నిర్మిస్తామన్న కేంద్ర ప్రభుత్వం 1,500 కోట్లిచ్చి చేతులు దులుపుకుంటే తాత్కాలిక భవనాలంటూ పెచ్చులుడిపోయే నాసిరకం భవనాలు కట్టారు చంద్రబాబు. 2019లో ఓడిపోగానే 1,00,000 కోట్లు ఎవ్వరూ ఇవ్వాల్సిన పని లేదు, అమరావతి దానికదే సంపాదించుకుంటుంది, దానికదే నిర్మాణం చేసుకుంటుందని రాష్ట్రమంతా తిరిగి చెప్పారు. 2024లో గెలవగానే మళ్ళీ 1,00,000 కోట్లు కావాల్సిందే, అప్పులు తేవాల్సిందే అని పాత పాలసీనే కొత్తగా చెప్పుకొచ్చారు. ఈ 9 నెలల్లోనే 52,000 కోట్లు అప్పుల దగ్గరకు చేరుకున్నారు. రాష్ట్రంలో సూపర్ 6తో సహా ఏ సంక్షేమ పథకమో అందక పేద మధ్యతరగతి ప్రజలు విలవిలలాడిపోతుంటే చంద్రబాబుకు అమరావతి మాత్రమే ఫస్ట్ ప్రయారిటీగా కనిపిస్తోంది. అసైన్డ్ భూముల స్కామ్, రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్, కరకట్ట నివాసం క్విడ్ ప్రోకో ఇవన్నీ పక్కన పెడితే తెస్తున్న అప్పులకు కేంద్రం గ్యారంటీ సంతకం పెట్టొచ్చు. ఆ అప్పులకు వడ్డీ కట్టేదెవరు? ఆ అప్పులన్నీ తీర్చేదెవరు? ఒక వ్యక్తి, అతనికి సంబంధించిన బినామీలు, వారికి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు. వీటి ఫలితంగా వచ్చిన అప్పులు వడ్డీలు అన్నీ మనమే కట్టాలి, మనమే తీర్చాలి. అయినా సరే ఎన్ని పన్నులు కట్టినా, ఎంత భారం మోసినా అక్కడ సామాన్యుడు, మధ్యతరగతి మానవుడు, చెమట వాసన కొట్టే కష్టజీవి ఒక్కడూ కనిపించడు. ప్రజా రాజధానిలో వీళ్ళెవ్వరికీ చోటు లేదు. ఇప్పటికే ఎస్సీ ఎస్టీలను అసైన్డ్ భూముల పేరుతో మోసం చేశారు, వారికి కూడా చోటు లేకుండా చేశారు. ఇప్పుడు 50,000 మంది పేదలను తరిమి కొడుతున్నారు. మరి అది ప్రజా రాజధాని ఎలా అవుతుంది? పెట్టుబడిదారులు, పెత్తందారులు రాజధాని కోసం ఆ అప్పుల భారాన్ని మనం మోయాలా? వీటితో పాటు ప్రధానంగా వినిపిస్తున్న ఓ 10 ప్రశ్నలేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 9 నెలల్లోనే దాదాపు 52,000 కోట్లు అప్పులు తెచ్చి అమరావతిని అప్పుల కుప్ప చేస్తోంది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 2. మీ రియల్ ఎస్టేట్ కోసం 1,00,000 కోట్లు అప్పు, దాని వడ్డీ భారం రాష్ట్ర ప్రజల నెత్తిన రుద్దాలని చూస్తోంది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 3. 1,00,000 కోట్ల అప్పుతో రియల్ ఎస్టేట్ చేస్తూ అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని సెల్ఫ్ డబ్బా కొడుతోంది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 4. నేషనల్ హైవేలకు కూడా ఖర్చు కాని విధంగా కిలోమీటర్కు 53 కోట్లు టెండర్లు ఇచ్చి అవినీతికి తెరలేపింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 5. అసైన్డ్ భూములు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రైతులకిచ్చే రిటర్నబుల్ ఫ్లాట్లను పచ్చ బినామీలకు కట్టబెట్టాలని చూస్తోంది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 6. RRR అలైన్మెంట్ ముసుగులో లింగమనేని భూములకు లబ్ధి చేకూర్చి కరకట్ట నివాసం కొట్టేసింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 7. రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1,500 కోట్లతో నాసిరకం తాత్కాలిక భవనాలు నిర్మించి దోచేసింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 8. అమరావతిలో 50,000 మంది పేదలకు జగన్ ఇళ్ల పట్టాలిస్తే వారిని అక్కడి నుంచి తరిమి కొడుతోంది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 9. ఓవైపు అమరావతి ప్రజా రాజధాని అంటూనే మరోవైపు పేదలుంటే చెమట కంపు అని వారిని వెళ్ళగొడుతోంది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 10. రాజధాని పేరుతో అమరావతిని 1,000 కోట్ల అప్పులకు, అంతులేని అవినీతికి కేర్ ఆఫ్గా మార్చేసింది వాస్తవం కాదా?